Hi guys, this is Shiva. You are watching Fit Champ Motivation channel. Guys, నేను మీకు జనరల్ గా జిమ్ లో చాలా మంది మిస్టేక్స్ చేస్తుంటారు. ట్రెడ్మిల్ ఎట్లా చేయాలనేది, ఫామ్ కరెక్షన్ అనేది ఎవరికి చాలా మటుకు తెలియదు. సో ఇక్కడ హ్యాండిల్స్ ఉన్నాయి, ఇవన్నీ చూసి ఇవి బ్యాక్ సపోర్ట్, ఇది హ్యాండ్ సపోర్ట్ ఇట్లా అని అనుకుంటారు. నార్మల్ బాడీ బెండ్ చేసి ఇట్లా డిఫరెంట్ టైప్స్ లో చేస్తుంటారు. సో నేను ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే ట్రెడ్మిల్ ఫామ్ కరెక్షన్ లో వాకింగ్ ఎలా చేస్తారు, జాగింగ్ ఎలా చేస్తారు, రన్నింగ్ ఎలా చేస్తారు, సపోర్ట్ ఎట్లా తీసుకుంటారు, ఇంక్లినేషన్ ఎట్లా పెట్టుకుంటారు, ఎప్పుడు పెట్టుకుంటారు, ఏ టైంలో యూజ్ చేస్తారు. సో ఈ కైండ్ ఆఫ్ ఈ రిలేటెడ్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఛానల్ని ఎవరు కొత్త వాళ్ళు చూసినా కూడా దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. చలో గాయ్స్, వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ట్రెడ్మిల్లో ఆల్ టైప్స్ ఉంటాయి. సో దీంట్లో ఇంక్లినేషన్, మా ట్రెడ్మిల్ వచ్చేసి ఇంక్లినేషన్ లో 10 to 10 వరకు ఇక్కడ న్యూమరిక్ నెంబర్స్ లో చూపిస్తుంది, అండ్ స్పీడ్ లో 10 వరకు చూపిస్తుంది. కానీ దీంట్లో 20 వరకు ఉంటుంది, ఇందులో 20 వరకు ఉంటుంది. సో స్పీడ్ నార్మల్ వాక్ అనేది ఈ హ్యాండిల్స్ హార్ట్ రేట్ మనం చెక్ చేసుకోవడానికి, నార్మల్ మధ్యలో హార్ట్ రేట్ ఇంక్రీజ్ అయినప్పుడు, మన బ్రీతింగ్ సపోర్ట్ చేయనప్పుడు నార్మల్ గా మనం ఇక్కడ హ్యాండిల్స్ పట్టుకొని సో హార్ట్ రేట్ అనేది చెక్ చేసుకోవాలి. నార్మల్ హార్ట్ రేట్ లో ఉంటే నార్మల్ వాకింగ్ చేయొచ్చు. సో హై హార్ట్ రేట్ చూపిస్తుంది, మనతో కావట్లేదు అన్నప్పుడు స్పీడ్ తక్కువ చేసుకోవాలి. అసలు బేర్ కానప్పుడు స్టాప్ చేసేసాలి, ఎమర్జెన్సీ స్టాప్. సో ఫస్ట్ నేను నార్మల్ ఎట్లా స్టార్ట్అప్ చేయాలి అనేది నేను చూపిస్తాను. డైరెక్ట్ రాగానే ట్రెడ్మిల్ చేసేటప్పుడు ఒక 2 to 3 minutes మీడియం స్పీడ్ అంటే లో స్పీడ్ లో వాక్ చేసుకోవాలి. 2 స్పీడ్ లో ఒక 2 minutes ఆర్ 3 minutes. సో అంటే అది వాప్ టైప్ వస్తుంది. సో బాడీ ఫామ్ కరెక్షన్ వచ్చేసి బాడీ ఈక్వల్ స్ట్రైట్ పెట్టుకోవాలి, చెస్ట్ లిఫ్ట్ చేయడం, సో స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ లుక్, హ్యాండ్ స్ట్రైట్, బాడీ స్ట్రైట్, బ్యాక్ పోస్టర్ స్ట్రైట్, వాక్ అనేది స్ట్రైట్ వాక్ చేసుకోవాలి. సో నార్మల్ స్పీడ్. సో నేను ర్యాండమ్ గా 2 minutes 3 minutes అని నేను చెప్తున్నాను. సో ఇప్పుడు 2 minutes 3 minutes నేను చేస్తే వీడియో పెద్ద ప్రొలాంగ్ అయిపోతుంది. సో నేను బేసిక్ గా చూపిస్తాను. 2-3 స్పీడ్ లో నార్మల్ గా వాక్ టైప్ 3 minutes చేసుకోవాలి. సో బాడీ స్ట్రైట్, హ్యాండిల్స్ పట్టుకొని ఒక 30 seconds హార్ట్ రేట్ చెక్ చేసుకోవాలి. నార్మల్ ఓకే ఉంది అనుకుంటే వాప్ అంతా ఓకే అయిపోయింది. దాని తర్వాత స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవాలి. సో 3.5 స్పీడ్ అట్లా అయిపోయిన తర్వాత 3 minutes మనం స్లోగా మళ్ళీ స్పీడ్ బ్రిస్క్ వాక్ చేసేటప్పుడు మన బాడీ కంట్రోల్లో ఉందా లేదా చెక్ చేసుకొని, సో బాడీ స్ట్రైట్ వాక్ చేస్తున్నప్పుడు ఫార్వర్డ్ వ్యూ అండ్ బాడీ స్ట్రైట్, బ్యాక్ పోస్టర్ స్ట్రైట్, చెస్ట్ లిఫ్ట్ చేసి, హ్యాండ్ స్ట్రైట్ చేసి, వితౌట్ సపోర్ట్ లేకుండా నార్మల్ స్పీడ్ వాక్ 6 స్పీడ్. నేను ఇప్పుడు 6 స్పీడ్ పెట్టుకున్నా. 6 స్పీడ్ లో నార్మల్ స్పీడ్ వాక్ చేసుకోవాలి ఒక 3 minutes యా 2 minutes చేసుకున్న తర్వాత స్లో జాగింగ్. నాకు జాగింగ్ వచ్చేసి నాకు 10 స్పీడ్ లో వస్తుంది. స్లోగా 10 స్పీడ్ లో స్లో జాగింగ్ చేస్తున్నాను. అట్లా మనం ఒక 2 minutes 3 minutes చేసుకొని మిడ్ లో హార్ట్ రేట్ చెక్ చేసుకోవాలి. సో చాలా మటుకు అందరూ చేసే రాంగ్ వ్యూ ఏంది అంటే హ్యాండిల్స్ పట్టుకుంటారు. 2 హ్యాండిల్స్ ఉన్నాయి, ఓన్లీ హార్ట్ రేట్ చెక్ చేసుకోవడానికి మాత్రమే ఈ హ్యాండిల్స్ ఉన్నాయి, ఓన్లీ ఎమర్జెన్సీ సపోర్ట్. చాలా మటుకు ఏం చేస్తారు, స్పీడ్ లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకొని అప్పర్ బాడీ మొత్తం హ్యాండిల్స్ పైన బాడీ వెయిట్ వేసి మొత్తం వాక్ చేస్తారు ఇట్లా. సో ఇది రాంగ్ వే. సో ఈ వేలో ఎవరు ట్రై చేయొద్దు. సో అలాంటి వే అనేది అప్పర్ బాడీ మొత్తం లాక్ చేసి దీనిపైన సపోర్ట్ తీసుకొని కంప్లీట్ బాడీ మూవ్మెంట్ చేసి సో ఇట్లా చేయడం అనేది రాంగ్ వే. ట్రెడ్మిల్ అనేది ఓన్లీ ఇవి హ్యాండిల్స్ హార్ట్ రేట్ చెక్ చేసుకోవడానికి మాత్రమే. ఎమర్జెన్సీ సపోర్ట్ హ్యాండిల్స్, సైడ్ హ్యాండిల్స్ పట్టుకోవచ్చు. మరి ఎమర్జెన్సీ కాకపోతే బాడీ వెయిట్ కంప్లీట్ దీనిపైన సపోర్ట్ చేసి
హ్యాండ్స్ 2 legs వైడ్ చేసి స్టాండ్ చేసి నిలబడాలి. ఎమర్జెన్సీ స్టాప్ చేసేసాలి. సో అది ఆగిపోతుంది, స్టాప్ అయిపోతుంది. సో మళ్ళీ ఇంక్లినేషన్ దగ్గరకు వచ్చేసి మిస్టేక్స్ ఏం చేస్తారంటే, నాకు జాయింట్ పెయిన్స్, నీ పెయిన్స్ ఉన్నాయి, బ్యాక్ పెయిన్స్ ఉన్నాయి, సో నేను ట్రెడ్మిల్ చేయొద్దు అన్నాడు డాక్టర్. సో ఇలాంటి కైండ్ ఆఫ్ రీజన్స్ చెప్పి ఇంక్లినేషన్స్లో చేయాలి అని చెప్పి మొత్తం హై ఇంక్లినేషన్ పెట్టి బాడీ వెయిట్, అప్పర్ బాడీ వెయిట్ మొత్తం ఇక్కడ సపోర్ట్ తీసుకొని కంప్లీట్ బాడీ వెయిట్ దీనిపైన వేసి సో ఇట్లా వాక్ చేస్తారు. సో ఇట్లా వాక్ చేస్తారు. సో ఇలా చేయడంతో మీకు బాడీ రిజల్ట్ ఏముండదు. సో ఇట్లా ఇంత సపోర్ట్ తీసుకొని ఇంత వాక్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇట్లా చేసే బదులు వితౌట్ ఇంక్లినేషన్లో స్పీడ్ తక్కువ వేసుకొని, లెవెల్స్ తక్కువ వేసుకొని, బ్యాలెన్సింగ్ మెయింటైన్ చేస్తూ వాక్ చేసుకుంటే సరిపోతుంది కదా. అప్పర్ బాడీ మొత్తం ఇక్కడ లాక్ చేసి ఇట్లా వాక్ చేస్తే మీకు బాడీ అనేది ఫుల్ హీట్లో ఉంటుంది. మీకు మజిల్ టేర్ అయ్యే ఛాన్సెస్ కానీ, బోన్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కానీ, స్పీడ్ ఇంక్రీజ్ చేసి ఇట్లా వేస్తారు. సో మీకు ఏమైతే అంటే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, మజిల్ టేర్ అవ్వడం కానీ, ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో దయచేసి అట్లాంటి మిస్టేక్స్ ఎవరు చేయొద్దు. ఇంక్లినేషన్ పెట్టుకోవాలి అంటే ఇంక్లినేషన్ పెట్టుకోండి, స్పీడ్ తక్కువ వేసుకొని బాడీ బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి. బాడీ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటూ వితౌట్ సపోర్ట్ వాక్ చేయండి. ఇంక్లినేషన్ మీరు ఇప్పుడు నేను 10 ఇంక్లినేషన్ పెట్టుకున్నా, వితౌట్ హ్యాండిల్ సపోర్ట్ బాడీ బ్యాలెన్సింగ్ చేసుకున్నా, చేయండి ఇట్లా. సో మీకు రిజల్ట్ మంచిగా వస్తుంది. కానీ ఇట్లా సపోర్ట్ తీసుకొని చేయడం వల్ల మీకు ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దెన్ ఇంకో మిస్టేక్స్ ఏం చేస్తారంటే, కంప్లీట్ దీనిపైన సపోర్ట్ తీసుకొని బాడీ క్రాస్ చేసి ఇట్లా చేస్తారు. సో ఇవన్నీ రాంగ్ వేస్. దయచేసి ఈ మిస్టేక్స్ ఎవరు ట్రెడ్మిల్ పైన చేయొద్దు. ఫస్ట్ ట్రెడ్మిల్ ఎక్కగానే మీ సేఫ్టీ మీరు చూసుకోండి. మీకు బేర్ అవుతుందా, హార్ట్ రేట్ కానీ, స్పీడ్ కానీ, లెవెల్స్ కానీ, ఇవన్నీ చెక్ చేసుకొని వన్స్ ట్రెడ్మిల్ స్టార్ట్ చేయగానే ఫస్ట్ వార్మప్ సెట్లో 3 minutes చేసి, దాని తర్వాత స్లోగా ఇంక్రీజ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ 15 minutes చేసినారు అనుకోండి, ఫస్ట్ 2 minutes వాకింగ్ అండ్ దెన్ అదే 10 minutes లైక్ వాక్, జాగ్, బ్రిస్క్ వాక్ ఇవన్నీ చేసి లాస్ట్ ఎండింగ్లో 3 minutes మళ్ళీ స్లో వాక్, అంటే బాడీ కూల్ డౌన్. సో ఈ కూల్ డౌన్ అనేది మ్యాండేటరీ, కంపల్సరీ. అండ్ ఓన్లీ కార్డియో చేయాలి అనుకుంటే 20 minutes ఆఫ్ ట్రెడ్మిల్ ఈజ్ ఇనఫ్. మీరు ఓన్లీ కార్డియో చేసి స్ట్రెంత్ చేసుకోవాలంటే 20 minutes ట్రెడ్మిల్ చేస్తే సరిపోతుంది. అండ్ దెన్ కంప్లీట్ ఓన్లీ కార్డియో చేయాలి అనుకుంటే బ్రేక్లో 40 to 45 minutes చేయొచ్చు. చేసిన తర్వాత కూల్ డౌన్ బాడీ స్ట్రెచింగ్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ కూడా ఉంటాయి, లైక్ సైడ్ వాక్, బ్యాక్ రన్, లైక్ స్క్వాడ్ జంప్, స్క్వాడ్ మూవ్. సో ఈ మూవ్స్ ఇవన్నీ మీరు యూట్యూబ్లో చూసి, గూగుల్లో చూసి వేరే వాళ్ళు చేస్తారని మనం కూడా ట్రై చేద్దామని ఇట్లాంటివి కూడా చేయొద్దు. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే, అడ్వాన్స్ అయితే ఫ్లోర్ పైన చేసి దాని తర్వాత ట్రెడ్మిల్ పైన చేయొచ్చు. అండ్ వితౌట్ షూస్ కూడా ట్రెడ్మిల్ అనేది యూజ్ చేయొద్దు. ట్రెడ్మిల్ వితౌట్ షూస్ యూజ్ చేస్తే మీకు ఫుట్ అనేది బ్రేక్ అయ్యి ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ లైట్గా అర్త్ కూడా వస్తుంది మీకు. ఈ ట్రెడ్మిల్ వచ్చేసి కంప్లీట్ ఎవరు చేసినా కూడా ఇలాంటి కైండ్ ఆఫ్ రీజన్స్ ఏమన్నా ఉంటే ఏం చేయొద్దు, ట్రెడ్మిల్ అవసరం లేదు. నార్మల్ ఫ్లోర్ పైన జంపింగ్స్ అలాంటి ఎక్సర్సైజ్ చేసుకోండి. బ్యాక్ పెయిన్ కానీ, నీ పెయిన్స్ కానీ, ఇలాంటి మేజర్ మెడికల్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి ట్రెడ్మిల్ అవసరం లేదు. ఒకవేళ చేయాలి అనుకుంటే స్లో ఇంక్లినేషన్ పెట్టుకొని, లైక్ లెవెల్స్ 6 వరకు పెట్టుకొని, మీడియం స్పీడ్లో వితౌట్ హ్యాండిల్ సపోర్ట్, వితౌట్ ఏం సపోర్ట్ లేకుండా విత్ బాడీ బ్యాలెన్సింగ్ తోని మీరు ట్రెడ్మిల్ చేసుకుంటే సరిపోతుంది. మధ్యలో మీరు హార్ట్ రేట్ చెక్ చేసుకోవడానికి మాత్రమే హ్యాండిల్ యూజ్ చేయాలి.
అదర్వైజ్ హ్యాండిల్ యూజ్ చేయొద్దు. పోస్చర్ కరెక్షన్ చేసుకోవాలి, బ్యాక్ పోస్చర్ సెట్ చేసుకోవాలి. సో ఓన్లీ స్ట్రైట్ మూవ్. అండ్ జాగింగ్ చేసిన, రన్నింగ్ చేసిన, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రన్నింగ్ చేస్తున్నా, రన్ చేసినా కూడా మీతో అయితే సో నార్మల్ స్పీడ్, బాడీ పోస్చర్ స్ట్రైట్ పెట్టుకోండి, స్ట్రైట్ అండ్ రన్. బాడీ బెండ్ కావద్దు, ఇట్లా హై కావద్దు, ఓన్లీ మీడియం రన్. సో మీతో అయినంత వరకు రన్ చేయండి, కాకపోతే స్పీడ్ తక్కువ చేసుకోండి, హ్యాండిల్ సపోర్ట్ తీసుకోండి సైడ్కి అండ్ మూవ్ అండి, లెగ్స్ వైడ్ చేసేయండి. సో ఇట్లా చేస్తే మీకు ట్రెడ్మిల్ పైన రిజల్ట్ వస్తుంది. జిమ్స్లోకి వెళ్ళి నార్మల్ ట్రెడ్మిల్ చేద్దాం 45 minutes, 1 hour, 2 hours, స్వెట్ వస్తే చాలు, ఇలాంటి రీజన్స్తో చేయకండి. ఒక టార్గెట్ పెట్టుకొని మీరు ట్రెడ్మిల్ యూజ్ చేస్తే మీకు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. నేను పోతా, స్వెట్ రావాలి, 1 hour చేద్దాం, 2 hours చేద్దాం, స్వెట్ మొత్తం హ్యాండిల్ సపోర్ట్తోని, ఇలాంటివి చేస్తే మీకు ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వీడియో కంపల్సరీ సేవ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ చాలామందికి యూజ్ అవుతుంది, షేర్ చేయండి. అండ్ వీడియో నా ఛానల్ని ఎవరు కొత్త వాళ్ళు చూసినా కూడా దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.